హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజైతే మాత్రం నేను మీతో వెడ్నెస్డే రొటీన్ ఎలా ఉన్నిందని చెప్పైతే షూట్ చేశాను. సో అదే మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట. ఎవ్రీడే కూడా మార్నింగ్ వంట స్టార్ట్ చేసినప్పుడే వీడియో అది స్టార్ట్ చేస్తాను. కాకపోతే మాకు పవర్ తీసేశారనమాట ఆ రోజు. 6:30కే పవర్ పోయేసింది. నా దరిద్రం ఏందో తెలీదు. 7:45కి అట్లా ఇచ్చారనమాట. ఆల్మోస్ట్ ఆ టైంకి కుకింగ్ అంతా కూడా లాస్ట్ స్టేజ్కి వచ్చేసింది. ఇంకా పవర్ అప్పుడే జస్ట్ పవర్ వచ్చింది. నేను వీడియో అది స్టార్ట్ చేశాననమాట. ఇంకా బాబుకి స్కూల్కి లంచ్ బాక్స్ అన్నీ కూడా ప్రిపేర్ చేసేస్తున్నాను. ఇంకా గీజర్ వేద్దామంటే పవర్ లేదని చెప్పి నేనైతే ఇంకా స్టవ్ మీదే హాట్ వాటర్ అది పెట్టేశాను బాబుకి. ఇంక ఇక్కడైతే రైస్ అది చేశాను. ఇంకా టమాటా కర్రీ ఆ ముందు రోజు నుంచే పట్టేసినాడు నా కొడుకైతే. అమ్మ టమాటా కర్రీ, అమ్మ టమాటా కర్రీ అని. వాడికి కొంచెం ఫేవరెట్ కర్రీస్ అనమాట. కొన్ని కొన్ని ఉన్నాయి స్పెసిఫిక్గా అయితే మాత్రం. అందులో ఈ టమాటా కర్రీ కూడా ఒకటి. 3 పూటలు పెట్టిన హ్యాపీగా తినే కర్రీస్లో ఇదొకటి అనమాట మెయిన్ కర్రీ. సో ఇంక ఇక్కడైతే టమాటా కర్రీ అది చేశాను. రైస్ ఒక పక్క కుక్ అవుతుంది. నేను అడిగాను అనమాట, ఇడ్లీ పెట్టనా దోశ చేయనా అంటే, అమ్మ నాకు దోశ కావాలి, నిన్న కూడా ఇడ్లీ సాంబార్ కదా, నాకు ఈరోజు దోశ కావాలి అనేసి అడిగాడు. ఇంకా దోశే కదా ఈజీగా బాబు స్నానం చేసుకొచ్చిన తర్వాత కూడా వేసేయచ్చులే అని చెప్పి అయితే ఇక్కడ టమాటా కర్రీ చేస్తున్నాను. ఈ ఐరన్ ప్యాను మీకు గుర్తుంది కదా, నేను విశాల్ మార్ట్లో తెచ్చుకున్నాను. బాగుందండి. నేను దీన్ని సీజనింగ్ చేశాను కానీ వీడియో ఏమీ షూట్ చేయలేదు. నార్మల్గా అమ్మ ఏదో మెథడ్ చెప్తే అలానే చేసేసాను. బట్ బాగుందండి. దీంట్లో నేను చికెన్ ఫ్రై చేశాను ఒకరోజు, సూపర్ టేస్ట్ వచ్చింది. తర్వాత అయితే ఇక్కడ కర్రీ అంతా అయిపోయినాక చెట్లకు వాటర్ అది వేద్దామని చెప్పి బయటకు వచ్చినాను. ఎంత చల్లగా ఉందంటే అసలు బాబోయ్ అనిపించింది నాకైతే. ఇంకా అది వేరే ఈదరగాలు తోలుతుంది. ఇంత చల్లదనము సమ్మర్లో ఎక్కడికి పోతుందో నాకు అర్థమే కాదు అసలు. ఇంక ఇప్పుడైతే ఆల్మోస్ట్ డేలో ఫుల్గా సన్లైట్ అయితే స్టార్ట్ అయిపోయిందంటే ఇప్పుడు నేను ఎవ్రీడే అయితే ప్లాంట్స్కి వాటర్ అది వేస్తున్నాను. ఆఫ్టర్నూన్లో ఎండ ఎక్కువ ఉంటుంది కదా, ఎవ్రీడే మార్నింగ్ వాటర్ వేస్తుంటే ఈవినింగ్ కల్లా బాగా ఎండిపోతుంది అనమాట ఆ చెట్లు కూడాను. అందుకే లేవంగానే ప్రతిరోజు కూడా వాటర్ అది వేసేస్తా అన్నాను. ఇంకా బాబు అయితే స్నానానికి అది వెళ్ళాడు. నాకెందుకో ఫస్ట్ వేసిన దోశ ఏ పెనం మీద వేసినా, నాన్ స్టిక్ ప్యాన్ మీద వేసినా లేకపోతే ఐరన్ దీని మీద వేసినా, దేని మీద వేసినా సరే ఫస్ట్ దోశ అట్ర ఫ్లాప్ అయిపోతుంది. ఎప్పుడో ఆస్కో అమావాస్కో ఒక్కసారి కుదురుతుంది. సో దోశ అయితే పల్చగా వేశాను, అదేమో చినిగిపోయింది. ఇంక ఇక్కడేమో మా వాడికి బేబీ దోశలు అనమాట. వాళ్ళ నాన్నకేమో ఇంకా పెద్ద దోశలు వేసాను. వాళ్ళ నాన్న కూడా లేచాడు ఆ పాటికి. ఇంకా పాప కూడా లేచినింది. ఇంకా ఆమె అయితే దోశలు తినలేదు. తనకి సపరేట్గా బ్రెడ్ అది ఇచ్చానమాట పాలల్లో యాడ్ చేసి. ఇంక ఇక్కడ మా ఆయనకైతే దోశలు అది వేశాను. ఇంకా బాబుకి అలా చిన్న చిన్న బేబీ దోశలు వేస్తే హ్యాపీగా తింటాడు. ముందు రోజు ఎవరో చాకోస్ తెచ్చారంట. అసలు మనం పంపించిన రోజు ఇలా చెప్పమంటే అసలు చెప్తాడో చెప్పడో గుర్తులేదు కానీ వాడు ఎవరన్నా వాడి ఫ్రెండ్స్ ఎవరైనా చాకోస్ తెచ్చారు అంటే పర్టికులర్గా వచ్చి ఇంట్లో అడుగుతాడనమాట, నా ఫ్రెండ్ చాకోస్ తెచ్చారు నువ్వు నాకు ఎందుకు ఇవ్వలేదు అని. వాళ్ళ ఫ్రెండ్తో మనం ఏమైనా డిస్కషన్ చేస్తామా చెప్పండి? ఇంట్లో ఏది ఉంటే అది పంపిస్తాము. నేనైతే ఈ మధ్య మరీ ఎక్కువ వీక్లీ వన్స్ ఏదన్నా వేరే పెడతాను అనమాట. లైక్ ఇట్లా చాకోస్ కానీ ఇంకేమన్నా డ్రై ఫ్రూట్స్ కానీ ఎవ్రీడే ఫ్రూట్సే పెట్టి పంపిస్తున్నాను. ఇంకా చాకోస్ అడిగాడు కదా అని చెప్పి మిల్క్ బుక్ చేసినప్పుడే ఇంకా చాకోస్ కూడా బుక్ చేశాను. ఇంకా అవే అనమాట. ఆఫ్టర్నూన్ వస్తే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాడో. ఇంక ఇక్కడైతే మాత్రం నేను కొంచెం ఫ్రెష్ అప్ అయి వచ్చాను. ఇంకా ఆ రోజైతే పవర్ అప్పుడప్పుడు తీసి ఇస్తున్నారనమాట. సో ఇంకా పవర్ వచ్చేటప్పటికి ఇంకా నేను రెడీ అయ్యేటప్పటికి టైం అయితే 12:30 దాటేసిందండి. ఇంకా ఆఫ్టర్నూన్ అయితే మాత్రం నిన్నటి వీడియో చూసింటే మీకు అర్థమై ఉంటుంది. నేనైతే కొంచెం గ్రిల్ చికెన్ అది మా హస్బెండ్ అడిగి బుక్ చేయించుకొని తిన్నాం కదా, అది కొంచెం మిగిలిపోయింది. దాని మీద ఉన్న స్కిన్ అంతా తీసేసి ఫ్రిడ్జ్లో పెట్టిన్నాను. పైగా కొంచెం స్పైసీగా ఉన్నిందండి నిన్న తిన్నప్పుడు. అందుకని చెప్పి ఇంకా మళ్ళీ అదన్నీ చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి బాగా ఐరన్ ప్యాన్లో వేసి టోస్ట్ లాగా చేసేసాను. నిజం చెప్తున్నా, ఇలా తినచ్చో తినకూడదో నాకు తెలియదు. తినమని అయితే నేను చెప్పను. నాకైతే మాత్రం నిన్నటికంటే చికెన్ ఈరోజు బాగా నచ్చింది. నాన్ వెజ్ అన్ని నెక్స్ట్ డేకే నచ్చుతాయేమో నాకు తెలియదు. నేను ఫ్రిడ్జ్లో పెట్టేసిన్నాను. సో ఇలా అయితే మాత్రం పైన స్కిన్ మొత్తం ఆల్మోస్ట్ రిమూవ్ చేసేసి ఇలా అయితే చిన్నగా ఫ్రై చేసేసాను అనమాట. ఎక్కువ ఏం లేదు, ఒక చిన్న చిన్న పీసెస్ అయితే ఒక 2 ఉన్నాయి. ఇంకా అవన్నీ కూడా మంచిగా ఆయిల్ వేసి లైట్గా సాల్ట్ ఉప్పు పసుపు వేసి ఇంక ఇలా అయితే సిమ్లో పెట్టి రోస్ట్ చేసేసాను. బాగుంది ఆ రోజైతే మాత్రము. కాకపోతే మా హస్బెండ్ ఏమన్నారంటే, మరీ నేను కట్ చేసిందే చిన్న చిన్నగా కట్ చేసి ఇదేంది ఇట్లా పొడి పొడిగా చేసి పెట్టేసావు అయితే అన్నారు. బట్ నాకైతే టేస్ట్ ఓకే అనిపించింది. మరీ ఏమో అంత బ్యాడ్ అనిపించలేదు. నాకైతే పర్సనల్గా నచ్చింది. ఎందుకంటే నిన్న ఫుల్ కారం ఉనింది. ఈరోజు చేసుకున్నప్పుడు ఏమంటే కారం లేదు, బాగుంది. ఇంకా టమాటా కర్రీ మార్నింగ్ చేశాను కదా, మా ఇంట్లో టమాటా కర్రీ ఫేవరెట్గా తినేది మా ఆయన మా బాబునే. నాకు నా కూతురికి అంత ఎక్కువ నచ్చదు.
ఫుడ్ విషయంలో బాబు కొడుకులు కొంచెం సిమిలర్గా ఉంటారనమాట. ఇక్కడైతే మాత్రం ఫస్ట్ నేను తిందామని చెప్పి అలా కలిపానో లేదో ఇంకా నా కూతురు అయితే ఏడవడం స్టార్ట్ చేసింది. అట్లీస్ట్ 1 అవర్ అయినా కూడా ఆ పిల్ల ఏడుపే ఆపలేదు. ఇంకా తర్వాత తిందాంలే అని చెప్పి ఆ ప్లేట్ అలా పక్కకి మూత పెట్టి అయితే పెట్టేసినాను. తర్వాత అయితే ఇంకా బాబుని తీసుకొచ్చినాను. హలో అందరికీ, టైం 4 అవుతుంది. సో ఒక హాఫ్ అన్ అవర్ అయితే మాత్రం పడుకొని లేచినాను. లేచిన తర్వాత నా ఫేస్ చూడండి ఎట్లుందో. ఎన్ని రోజులైందో అండి అసలు పడుకొని అయితే కళ్ళుతో కూడా బాగా వాచినట్లు అనిపిస్తుంది నాకైతే. సో ఇక్కడైతే మాత్రం ఇప్పుడు టైం అయితే ఎగ్జాక్ట్గా 4 అవుతుంది. ఇప్పుడు నేను రొటీన్ అనేది స్టార్ట్ చేయాలి. ఫస్ట్ అయితే మాత్రం బట్టలు అది మడిచేస్తాను నేను. ఇంకా పాప కూడా ఇప్పుడే లేచిందనమాట. ఇంకా సే హాయ్ చూడు పాపం నేను పడుకున్నంతసేపు వాడికి కొంచెంసేపు ఫోన్ ఇచ్చినాను అనమాట. వాడు కొంతసేపు అట్లా చూసుకుంటుంటే నేను జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అలా పడుకొని లేచిన. ఇంకా నిద్ర అయితే సరిపోలే, నాకు నిద్ర వస్తానే ఉంది. బట్ పాప లేసేసింది కదా అని చెప్పి లేచిన. ఇంకైతే మాత్రం ఇప్పుడు రొటీన్ అది స్టార్ట్ చేసుకోవాలి. నేను ఫస్ట్ వెళ్ళి కొంచెం తింటా నేను. ఇంకా ఆ పాటికే కడుపులో ఆకలి నారైనా పరిగెత్తుతా అన్నాడు అనమాట. ఇడైతే కొంచెం వాటర్ అది తాగేసి ఫుడ్ కూడా తినేసి వాటర్ తాగుతున్నా నేను. ఇంకా బాబు అయితే వచ్చినాడు. ఇంకా వాడికి స్నాక్స్ అది ఇచ్చేసి ఇంకా కిచెన్లో నా వర్క్స్ అది నేను ఇంకా ఫినిష్ చేసుకుందాం అనుకున్నాను. బాబుని స్కూల్ నుంచి తీసుకురాకముందే ప్రోమోగ్రానైట్ అది ఒలిచిపెట్టానండి. ఇంకా చెరో కొంచెం అయితే వేసి ఇచ్చేసినాను. పాప అయితే మాత్రం నా ఆత్రం కొద్దే కానీ ఆ పిల్ల అసలు ఏమీ తినట్లేదు ఈ మధ్య. సో బాబుకైతే మాత్రం కొంచెం ఇచ్చినాను. వాడైతే తింటూ ఇంకా టీవీ చూసుకుంటున్నాడు. పాప అయితే మాత్రం ఏదో టాయ్స్ ఎత్తుకొని ఆడుకుంటూ ఉన్నింది. ఇంకా నేనైతే పాపకి ఫీవర్ వచ్చినప్పటి నుంచి మళ్ళీ టీ రోజుకు 2 సార్లు తాగడం అలవాటు చేసేసుకున్నాను. ఇంకా అది అవాయిడ్ చేద్దామని చెప్పి ఇక్కడ బాదం పాలు అది చేసుకుంటా అన్న. ఫస్ట్ అయితే మాత్రం చాలా కొంచెమే చేద్దాం అనుకున్నాను కానీ మళ్ళీ 1/2 లీటర్ పాలు అయితే వేస్ట్ చేశాను. లక్కీగా సూపర్ అంటే సూపర్ టేస్ట్ వచ్చిందండి. ఇంకా మా హస్బెండ్ కూడా చాలా ఇష్టంగా తాగారనమాట. నేను ఇలాంటి కుకింగ్ వీడియోస్ అంతా కూడా షార్ట్ వీడియోస్లో అయితే అప్లోడ్ చేస్తూ ఉంటానండి. లాంగ్ వీడియోస్లో కుకింగ్ వీడియోస్ చాలా తక్కువే అప్లోడ్ చేస్తాను నేను. ఎందుకంటే చాలామంది కుకింగ్ అంతా కూడా ఈజీ వేలో చూస్తారు కాబట్టి షార్ట్ వీడియోస్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. ఈ బాదం పాలు వీడియో కూడా ఆల్మోస్ట్ నేను ఈ వీడియో అప్లోడ్ చేసే టైంకి షార్ట్స్లో ఎప్పుడో పెట్టేసి ఉంటాను. షార్ట్స్ అయితే డైలీ ఎలా తీసినవి అలా అప్పటికప్పుడే అప్లోడ్ చేసేస్తూ ఉంటారనమాట. ఎట్టుకెళ్ళకి ఇక్కడ బాదం పాలు అయితే మాత్రం నేను ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. టేస్ట్ అయితే మాత్రం వేరే లెవెల్లో వచ్చిందంటే నేను నార్మల్గానే ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాను. సేమ్ అదే రకంగా ప్రిపేర్ చేశాను. హాట్ వాటర్లో ఒక 10 బాదం పప్పులు, 10 క్యాష్యూ నట్స్, ఒక 2-3 యాలకులు కూడా వేసి ఒక 20 నిమిషాలు నానపెట్టేసిన తర్వాత అయితే ఇంకా మిక్సీకి అది పట్టుకొని బాదం పాలు చేశాను. షార్ట్ వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి. సో నేనైతే మాత్రం హాట్గా ఉన్నప్పుడే ఒక కప్ అయితే తాగేశాను. ఇంకా మా హస్బెండ్ కొంచెం చల్లారిన తర్వాత అయితే ఆయన తాగారు. టేస్ట్ మాత్రం బాగా వచ్చిందండి. మాకు కూడా బాగా నచ్చింది. ఇంకా ఆ రోజు నా అదృష్టం అనుకోవాలేమో కానీ మా బాబు కూడా కొంచెం టేస్ట్ చేశాడు. బాగుందమ్మా అని అయితే చెప్పాడు. వాడు ఇట్లాంటివికి ఇట్లా అలవాటు చేపియాలంటే తల ప్రాణం తోక్కొస్తుంది. సో ఇంకా కొంచెం పెద్దోళ్ళు అయితే అలవాటు చేసుకుంటారో ఏంటో తెలీదు. వేడిగా ఉన్నప్పుడే బాగా తాగాలనిపించేసింది నాకైతే మాత్రం. ఇంకా అందుకని చెప్పి వేడిగా ఉన్నప్పుడే టేస్ట్ చేశాను. చాలా బాగా నచ్చిందండి నాకైతే మాత్రం. ఒక 2 రోజులు ఫ్రిడ్జ్లో పెట్టుకొని హ్యాపీగా అయితే ఎంజాయ్ చేశాం. సో ఇదండి వీడియో అయితే మాత్రం. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఐ హోప్ మీకు వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. నా ఛానల్ 1000 మెంబర్స్ దగ్గరలో ఉందండి. ఇంకొక 100 మెంబర్స్ వస్తే 1000 క్రాస్ అయిపోతుంది. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. సో ఎవరైనా చూస్తుంటే కొత్త వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్ వరకు ఎవరైనా చూసింటే మాత్రం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.